ఎప్పుడు ఎండ్లోనే ఉంటుంది కాబట్టి దయచేసి సాయి రాజేష్ గారిని పెద్ద మనసు చేసుకొని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ అండి. సారీ ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చారా అండి? కాదండి, వీళ్ళ గోల్డ్ తవ్వకాలకు వెళ్ళినప్పుడు ఇచ్చారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని చూడటం చాలా ఆనందంగా ఉంది విక్రమ్ సార్. లైక్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. రంజిత్ సార్ మీకు కూడా చాలా పెద్ద ఫ్యాన్. ఒక 2 నెలల క్రితం తెలుగులో చెప్తాను సార్, అందు మా వాళ్ళకి అర్థం అవటానికి. ఒక 2 నెలల క్రితం నేను ముంబైలో బేబీ హిందీ చేస్తున్నప్పుడు జ్ఞానవేల్ సార్ ఈ ఫిలిం మాకు ఒక 10-15 మినిట్స్ ఫిలిం చూపించారా. మైండ్ పోయింది అసలు. ఇది వేరే లెవెల్ సినిమా. మీరు చూస్తున్నది అంతా కొంత పర్సంటేజ్ అంతే. ఇది తీయటానికి, ప్రొడ్యూస్ చేయడానికి, డైరెక్ట్ చేయడానికి, యాక్ట్ చేయడానికి చాలా చాలా గట్స్ ఉండాలి. ఇది వెరీ 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 ఒక గ్రేట్ ఫిలిం కాబోతోంది. ఒక గట్ ఫీలింగ్తో చెప్తున్నాను. జ్ఞానవేల్ సార్ ఆ రోజు నేను చూసిన నుంచి లైక్ మీరు ఎలా చేస్తున్నారు ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్. ఐ లవ్ యువర్ గట్ సార్. ప్రతి డైరెక్టర్కి మీలాంటి ప్రొడ్యూసర్ ఉండాలని కోరుకుంటున్నానండి. రంజిత్ సార్ లైక్ చాలా చాలా ఇష్టం మీరంటే. లైక్ ఒక డైరెక్టర్కి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి అని నమ్మి తీసే డైరెక్టర్స్లో మీరు ఒకరు. వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. యా. అండ్ విక్రమ్ సార్, నేను మీ గ్రోత్ అలా చూస్తూ పెరిగాను. బంగారు కుటుంబం గుర్తుంది, 9 నెలలు గుర్తుంది. పితామహ నుంచి ఈరోజు మీ స్థాయి ఎక్కడికో వెళ్ళింది. స్ట్రగుల్ అవుతున్న ప్రతి యాక్టర్కి మీరు ఒక ఇన్స్పిరేషన్. అండ్ మొన్న మేము బేబీ హిందీలో ఆనంద్ దేవరకొండ చేసిన క్యారెక్టర్ ఆ యాక్టర్కి కూర్చోబెట్టి ఐ సినిమాలో మీరు ఎంత కష్టపడ్డారని చెప్పి వాళ్ళకి ఒక వీడియో అదంతా చూపించి ఐ వాంట్ దట్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పాను సార్. లక్కీ సార్, మేమందరం చాలా పెద్ద ఫ్యాన్స్. నిన్న మా సినిమా హీరోయిన్ ఫిలింఫేర్లో తన పేరు అనౌన్స్ చేయడం కంటే మిమ్మల్ని చూసి ఎక్కువ ఎక్సైట్ అయ్యింది బెస్ట్ యాక్టర్. సో లైక్ సో హ్యాపీ టు సీ యూ సార్. ఆగస్ట్ 15 ఒక బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ ఎస్కేఎన్ గారు, మీరు అలా అరిస్తే నాకు భయం అవుతుంది. ఎస్కేఎన్ గారి స్పీచెస్కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అక్కడ విక్రమ్ గారు ఉన్నారు. మీ అందరి గురించే మళ్ళీ ఇంకో సినిమా తీస్తున్నాం అలాంటి. థ్యాంక్ యూ. ప్లీజ్ ప్లీజ్ రాసుకునే 2 ముక్కలు మీరు అలా అరిస్తే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. విక్రమ్ గారు చేసిన సినిమా అపరిచితుడేమో కానీ ఆయన మనందరికీ ఎప్పుడూ సుపరిచితుడు. సో ఎప్పుడూ కూడా సినిమాల్లో లీడ్స్ని హీరోలు అంటారు, బట్ యాక్టర్స్ని హీరో అంటే అలాంటి వ్యక్తి విక్రమ్ గారు. ఎందుకంటే ఆయనకి అటు సైడు తెలుసు, ఇటు సైడు తెలుసు. సో అలాంటి గొప్ప వ్యక్తి తెలుగులో కూడా చాలా సినిమాలు చేయటం అనేది మన తెలుగు వారందరికి కూడా గర్వకారణం. సార్, వీ ఎంటైర్ 2 states లవ్ యూ అలాట్ సార్. సో తంగాలన్ డార్లింగ్ జ్ఞానవేల్ కొంత ఫుటేజ్ చూపించారు, ఒకసారి చెప్పచ్చు కదా. అది చూపిస్తే అసలు ఒక ½ అవర్ నేను ఒక ట్రాన్స్లో ఉండిపోయాను. అంటే ఒక వరల్డ్లోకి వెళ్ళి మళ్ళీ ఆ వరల్డ్ నుంచి రాబుద్ది అవ్వట్లేదు, అలా ఉన్నాయి ఆ విజువల్స్. సో ఇది ఆగస్టు 15న ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్స్తో
స్పెల్ బౌండ్ అయిపోతారు ఆడియన్స్ అందరూ. ఒక వరల్డ్లోకి ట్రావెల్ ఉంటుంది. సో అలాగే జ్ఞానవేల్ గారిని చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మనం అందరం ఏదైనా ఆనందం వచ్చినప్పుడు గర్వంగా ఫీల్ అవుతాం. ఆయన ఒక్కళ్ళే సగర్వంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా సగర్వంగా సమర్పించు అంటారు కాబట్టి. డార్లింగ్, మీరు తమిళ్తో పాటు తెలుగులో కూడా చాలా సినిమాలు చేయాలి. ఇప్పుడు చాలా చేస్తున్నారు. అలాగే డబుల్ చేయాలి. అలాగే పారంజిత్ గారికి తమిళనాటే కాకుండా తెలుగులో కూడా ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందండి మీకు. సో ఎందుకంటే మా ప్రసాద్ ఎంఎక్స్లో 8:45కే వచ్చేస్తాయండి. మాకు చెన్నైలో 11 o'clock స్టార్ట్ అవుతాయి, కానీ 8:45కే మేము ఈగర్లీ మీ సినిమా వెళ్ళి చూసేస్తుంటాం. సో విక్రమ్ గారి సినిమాలో మీ స్టాంప్ అలా పడగానే మా ఇంకా డబుల్ అయింది. అలాగే ఇక్కడ ఉన్న బర్త్డే క్వీన్ మా మాళవిక గారు, మా ప్రభాస్ గారి సినిమాలో రాజాసాబ్లో హీరోయిన్ మాళవిక గారు. ఆవిడ ఇప్పటివరకు ఆవిడలోనే గ్లామర్ చూశారు. ఇప్పటి నుంచి ఆవిడ ఉన్న యాక్టింగ్లోని గ్లామర్ చూస్తారు. సో మాళవిక గారు నాకు తెలుసు, ఎందుకంటే ఆవిడ చేసిన రోల్ ఏంటి, ఆవిడ దాని గురించి ఎంత కష్టపడ్డారు. ఎందుకంటే ఆవిడకి అప్పుడప్పుడు అలాగ ఫెయింట్ అయిపోయే వరకు ఒక 3-4 hours మేకప్ చేసుకుని అది ఉండి ఆవిడ ప్యాషన్ తెలుసు. తంగాలంతో ఈ సినిమాలో ఆవిడ యాక్టింగ్ స్కిల్స్ అన్నీ బయటకు వస్తాయి. అలాగే రాజాసాబ్తో మీరు చూస్తారు అది. సో ఇంకా ఈ ఆగస్టు 15న రిలీజ్ అవుతున్న తంగాలన్, అలాగే తెలుగులో రిలీజ్ అవుతున్న మన మాస్ మహారాజా బచ్చన్, అలాగే మన రామ్ గారి స్మార్ట్ శంకర్, అలాగే మా బన్నీవాసు ఆయి సినిమా, అన్ని సినిమాలు ఆగస్టు 15న. ఎందుకంటే పొంగల్ మారింది. ఇదివరకు పొంగల్ అంటే జాన్ 14, జాన్ 15 వచ్చేది. ఇప్పుడు ఆగస్టు మిడ్లో కూడా ఒక పొంగల్ ఉంది. సినిమాలు 4-5 సినిమాలు చూసే పొంగల్. సో 4-5 days ఎక్స్టెండెడ్ వీకెండ్ ఉంది. అన్ని సినిమాలు చూసి అందరూ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ అలాట్. సుమగారు ఇందాక గోల్డ్ బోల్డ్ అన్నారు, ఓల్డ్ అనలేదు. థ్యాంక్ యూ అండి. ఏమండి, మీరు నేను ఎప్పుడు ఓల్డ్ అనే పదం వాడటానికి కూడా అసలు చెప్పుకోండి బయటికి, అసలు వద్దు, చెప్పొద్దు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సాయి రాజేష్ గారు. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేఎన్ గారు.